+9 న్యూస్కి స్వాగతం. ఈరోజు రాజంపేట నుండి ఒక ముఖ్యమైన వార్తను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఇది పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక విరుద్ధమైన పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ముందు సువాసన, వెనుక దుర్వాసన. రాజంపేటలో ముఖ్యంగా ఆర్&బి బంగ్లా పరిసర ప్రాంతాల్లో ఇదే భావన వినిపిస్తోంది. ఈరోజు స్థానిక నాయకులు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే వారు వెనక్కి తిరిగి చూసినప్పుడు వారికి కనిపించిన దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. గౌరవనీయమైన విగ్రహం వెనుక ఆర్&బి బంగ్లా వైపు వెళ్లే కాలువలు బురదతో నిండిపోయి చెత్తతో నిండి దుర్వాసనను వెదజల్లుతున్నాయి. ఈ పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందంటే జగన్మోహన్ రాజు వెంటనే మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేశారు. కమిషనర్ స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని త్వరలోనే శుభ్రం చేయిస్తామని కమిషనర్ నివాసితులకు హామీ ఇచ్చారు. అయితే చాలామంది నివాసితులలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. రాజంపేట నడిబొడ్డున నాయకులు మరియు మంత్రులు తరచుగా సందర్శించే ప్రదేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా పట్టణ పరిస్థితి ఏమిటి? రాజంపేట పౌరుల శ్రేయస్సు కోసం తక్షణమే దృష్టి సారించాల్సిన తీవ్రమైన సమస్యది.